హాయ్ ఫ్రెండ్స్, మేము చుట్టాల ఊరు వచ్చామండి. మా అబ్బాయిల ఊరు నాగరపాడు. పలావ్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, చేసే విధానం చేసి చూపిస్తాను. ఫస్ట్ నెయ్యి వేసాను, ఆయిల్ వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి, పచ్చిమిర్చి కూడా వేసాను. అందులో ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. చూడండి, అదంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఆకులు వేస్తున్నాను, బిర్యానీ ఆకులు. మళ్ళీ టమాటాలు కూడా వేస్తున్నాను అందులోకి. అవి కూడా వేపుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది. కొత్తిమీర పుదీనా కూడా వేసాను, అది కూడా వేగిపోయింది. పెరుగు టేస్ట్ కోసం పెరుగు వేస్తున్నాను. పెరుగు వేస్తే కొంచెం మనకి టేస్ట్ బాగుంటుంది పలావ్లోకి. అది కూడా వేగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేగిపోయిందో, ఎంత బాగుందో చూడండి. చక్కగా అన్నీ మగ్గిపోయినాయి. టమాటా ముక్కలు అన్నీ కూడా మగ్గిపోయినాయి. ఎసరు పోస్తున్నాను. ఎసరు బాగా అంతా వేగిపోయిన తర్వాత ఎసరు పోసేసాను. ఇప్పుడు తగినంత ఉప్పు మనం చూసుకోవాలి కదా, అందులోకి సరిపడ ఉప్పు వేస్తున్నాను అనమాట. బియ్యం కడిగి పక్కన పెట్టాను. తెరిలిపోయింది, చక్కగా బాగా తెరిలిపోతుంది. దానిలోకి ఎసరులో బియ్యం వేస్తున్నాను. శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకొని బియ్యం ఇప్పుడు అందులో వేసేస్తున్నాను. ఉడికిపోయిందండి. అందులో టేస్ట్ కోసం నిమ్మకాయ ఒకటే పిండుతున్నాను. కలర్ వేస్తున్నాను అనమాట. ఏది మన కలర్ కోసం అన్నం బాగుంటుందని వేస్తున్నాను, ఫుడ్ కలరు. కొత్తిమీర పైన కొంచెం జిమ్ముతున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కూర రెడీ చేసుకోవాలి కండి, మళ్ళీ అందులోకి ఒత్తి పలావ్ తినలేము కాబట్టి ఆయిల్ వేసాను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. అవి కూడా వేపుతున్నానండి. చూడండి, పసుపు వేసాను ముక్కలు వేగటం కోసం వేపుతున్నాను. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ వేసి వేపేసాను. అంటే కొంచెం టేస్ట్ కోసం పలావ్ ఆకులు కూడా వేసాను. చికెను శుభ్రం కడిగి పసుపు వేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేసేసాను. తిప్పుతున్నాను. తగినంత ఉప్పు, అది మొత్తం వేగటం కోసం. టమాటా ముక్కలు కూడా వేసాను. మంచిగా వేగిపోతుంది ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అయిపోయింది. దానిలో కారం వేస్తున్నాను తగినంత. చూడండి, ఒక గరిట ఉంటుంది, అది వేసేసాను. చక్కగా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. వీళ్ళంతా మా చుట్టాలు, మా బంధువులు, మా అబ్బాయిలు అవుతారు, కోడళ్ళు, అల్లుళ్ళు, వీళ్ళంతా వచ్చాము నాగరపాడు. చూడండి ఫ్రెండ్స్, అంతా భోంచేసినాం. చాలా టేస్ట్గా కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు అందరూ కూడా ఆనందంగా ఉన్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? టీఎం గారు కూడా మా ఏపరాలే, ఏం కోళ్ళ అవుద్ది. వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం.